Hello aspirants, welcome to GEM Mentors. So as part of the monthly current affairs revision series, we are covering the current affairs MCQs related to entire July month. So far we have already uploaded 2 videos containing 60 questions, most important topics, okay, and this video will cover the questions from 61 to 100. So by revising 100 questions, you will cover the most of the topics that are happened, most of the current affairs that are happened, that are very important for the exam during the month of July 2026. Okay, so without any further delay, let us start our class. Okay, see the question: which country recently became the first in the world to officially adopt a national AI law? AI stands for Artificial Intelligence. ప్రపంచంలో జాతీయ AI చట్టాన్ని అధికారికంగా అమలు చేసిన తొలి దేశం ఏది? ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సౌత్ కొరియా, దక్షిణ కొరియా. ఓకే, సో సౌత్ కొరియా, it became one of the first countries to enact a comprehensive artificial intelligence framework, establishing a legal framework for the development, deployment and governance of AI technologies. ఓకే అండి, ఈ చట్టం దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి AI అభివృద్ధి చెందడం, నెక్స్ట్ ప్రజల యొక్క భద్రత దృష్టిలో ఉంచుకొని AIని అభివృద్ధి చేయాలి, తర్వాత AI రీసెర్చ్కు ఎప్పుడు కూడాను మనం ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహం అందించాలి, తర్వాత నైతిక ప్రమాణాలు ఏదైతే బేసిక్ ఎథిక్స్ ఉంటాయో అవి మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి. సో ప్రపంచ AI దేశాలు ఏవైతే AIని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో వాటి మధ్య పోటీతత్వం అనేది మెరుగుపరచాలి, పెంపొందించాలి, రైట్. వీటి లక్ష్యంగా సౌత్ కొరియా అధికారికంగా జాతీయ AI చట్టాన్ని అమలు చేసింది. సో ఇట్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు officially adopt a national AI law. Okay, let's move to the next question. The One Health One mission primarily promotes which of the following? One Health mission ప్రధానంగా దేనిని ప్రోత్సహిస్తుంది? ఓకే, the correct answer is it integrated approach to human, animal and environmental health. ఓకే, సో వన్ హెల్త్ మిషన్ వల్ల మనుషులు, జంతువులు మరియు పర్యావరణ ఆరోగ్యం పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని గుర్తిస్తుంది. సో దీని ప్రధాన లక్ష్యాలు ఏంటంటే జంతువుల ద్వారా ఏవైతే వ్యాధులు వ్యాపిస్తాయో, అంటే జునాటిక్ డిసీజెస్ అంటారు కదా, సో వాటి వ్యాధులు నివారించడం మరియు ఆ వ్యాధుల పర్యవేక్షణ, సో వైద్య పశు సంవర్ధక శాఖ మరియు పర్యావరణ శాఖల మధ్య సమన్వయం. ఓకే అండి, నెక్స్ట్ మహమ్మారులు ఏవైతే ఉంటాయో, కరోనా లాంటివి, ఒక ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం, పాండమిక్స్ అంటారు కదా, పాండమిక్స్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం. ఓకే, దిస్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద వన్ హెల్త్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఇన్స్టిట్యూషన్ పబ్లిషెస్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్? ఇట్స్ ఈజీ వన్. మన స్టూడెంట్స్కి ఆల్రెడీ ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ తెలుసు. ఓకే అండి, if you are new to the channel, kindly subscribe to the channel if you like the video and the questions. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా మనం కంపైల్ చేస్తున్నాం కాబట్టి kindly encourage us, give a like, share to your friends that are also those are also aspirants, and subscribe to the channel. ఓకే అండి, సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని యాన్యువల్లీ పబ్లిష్ చేస్తుంది. ఓకే అండి, సో ఏ మెజర్స్ని మామూలుగా ఏంటంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని 4 areas or indicators.
ఓకే అండి, అవేంటంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే ఆర్థిక భాగస్వామ్యం, తర్వాత ఎడ్యుకేషన్ విద్య, తర్వాత హెల్త్ అండ్ సర్వైవల్, తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకే అండి, ఆరోగ్యం మరియు తర్వాత రాజకీయ సాధికారికత. ఓకే అండి, ఈ ఇండికేటర్స్ మెజర్స్ చేస్తూ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని తయారు చేస్తుందన్నమాట. సో దేశాల్లో మహిళలు మరియు పురుషులకు లభించే అవకాశాలను పోల్చి ర్యాంక్స్ అనేవి ఇస్తారు. మహిళలు మరియు పురుషులకు లభించే అవకాశాలను పోల్చి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ సింధూర్ సీన్ ఇన్ రీసెంట్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఆపరేషన్ సింధూర్, ఇటీవల వార్తలు నిలిచిన ఆపరేషన్ సింధూర్ దేనికి సంబంధించినది? ఓకే అండి, వెరీ ఈజీ క్వశ్చన్. దట్ ఈస్ this is a security operation, right? Operation Sindoor was a security operation undertaken by the Indian security agencies. Such operations are generally aimed at maintaining internal security, neutralizing threats and ensuring public సేఫ్టీ అండి. ఓకే, సో దేశ భద్రత దీని ప్రధాన లక్ష్యం ఉగ్రవాదాలు లేదా ఇతర భద్రతా ముప్పులను ముందే పసిగట్టి ఎదుర్కోవడం, తర్వాత ప్రజల రక్షణ, భద్రతా సంస్థల సమన్వయం. ఓకే అండి, భద్రతా సంస్థల సమన్వయం అనేది ఐబీ కావచ్చు, సిఐడి కావచ్చు, లేకపోతే మనకి ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లేకపోతే సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నీ కూడా వాటి మధ్య కమ్యూనికేషన్ ప్రాపర్గా అవుతూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ లాంచ్ ద మిషన్ వసుంధర ప్రోగ్రామ్ ఫర్ ద ల్యాండ్ గవర్నెన్స్ రీఫార్మ్స్? ఓకే అండి, మిషన్ వసుంధర. ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అస్సాం. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ అస్సాం టు సింప్లిఫై ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంప్రూవ్ సిటిజన్ సర్వీసెస్. ఓకే అండి, రైట్. సో మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే జనరల్గా ఎప్పుడు రిఫార్మ్స్ వచ్చినా సరే భూములకు సంబంధించి డిజిటలైజేషన్ పక్కా ఉంటుంది, డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఇంకా ఫాస్టర్ మ్యూటేషన్ అనమాట. మ్యూటేషన్స్ అనేవి ఫాస్ట్గా అవ్వడం, తర్వాత సెటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిలేటెడ్ గ్రీవెన్సెస్, సెటిల్మెంట్ ఆఫ్ గ్రీవెన్సెస్, తర్వాత ట్రాన్స్పరెంట్ ల్యాండ్ గవర్నెన్స్. ఓకే, నెక్స్ట్ రిడక్షన్, ఏవైతే పెండింగ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటి తగ్గుదల. సో ఇవన్నీ కూడా మిషన్ వసుంధరాకి కింద వస్తాయి. ఓకే అండి, ఏ ప్రభుత్వం చేపట్టింది అంటే అస్సాం ప్రభుత్వం. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద ఇండైజినస్ భారత్ జన్ మల్టీ మోడల్ ఏఐ ఇనిషియేటివ్? భారత్ జన్ మల్టీ మోడల్ ఏఐ కార్యక్రమాన్ని ఏది స్టార్ట్ చేసింది, ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఓకే, the correct answer is IIT Bombay led consortium. Okay అండి, so Bharat Jan is India's first government supported multimodal large language model LLM. LLM అంటే large language model initiative. It aims to build generative AI models capable of understanding and generating content in multiple Indian languages including text, speech and images. ఓకే అండి,
రైట్. సో భారత్కు అనుకూలమైన ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అనేక భారతీయ భాషలు, మనకి ఉన్న భారతీయ భాషలు ఎక్కువ కాబట్టి అన్నిట్లో కూడాను ట్రాన్స్లేషన్ ఈజీగా అయ్యేటట్టు ఏఐ మోడల్స్ని పెంపొందించడం, తయారు చేయడం. నెక్స్ట్ విదేశీ ఏఐ మోడల్స్పై ఆధారపడడాన్ని తగ్గించడం. ప్రస్తుతం ఉన్న ఏఐలని కూడాను విదేశీ ఏఐలే మనం వాడుతున్నాం కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ క్రిటికల్ మినరల్స్? క్రిటికల్ మినరల్స్ అంటే ఏమిటి? సో దీనికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏమిటండి? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఓకే, the options given are minerals used only in agriculture, minerals essential for strategic and clean energy technologies, radioactive minerals only, minerals used only in construction. ఓకే అండి. రైట్. సో క్రిటికల్ మినరల్స్ ఆర్ essential for strategic and clean energy technologies. Right. Next question. Which ministry implements the PM internship scheme? PM internship scheme no ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? దట్ ఈస్ మినిస్ట్రీ PM ఆఫ్ ఇంటర్న్షిప్. PM ఇంటర్న్షిప్ అనేది ఏ మినిస్ట్రీ అండి? Ministry of Skill Development and Entrepreneurship. Right. Next question. Which institution publishes the Global Peace Index? Okay, the correct answer is Institute for Economics and Peace. Okay, the Global Peace Index GPI is published annually by the Institute for Economics and Peace. Okay, so it measures the level of peacefulness in countries based on indicators such as internal conflicts, crime rates, political stability, military expenditure and relations with the neighbor countries. Okay, ఈ సూచికలో ప్రధానంగా అంతర్గత ఘర్షణలు, నేరాల స్థాయి, రాజకీయ స్థిరత్వం, సైనిక వ్యయం, పొరుగు దేశాలతో సంబంధాలు ఇవన్నీ కూడా ఇండికేటర్స్గా చేసుకొని ఇండెక్స్ రెడీ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్ ద గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ రిపోర్ట్? ఓకే, గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ రిపోర్ట్ ఇటీవల విడుదలైనా సరే గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసింది? ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్లోబల్ డ్రాట్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రైమరీ రిలేటెడ్ టు దేనికి సంబంధించిందండి? అసెస్మెంట్ ఆఫ్ గ్లోబల్ డ్రాట్ కండిషన్స్. ఓకే, okay, let's see the answers. Options given. Global Drought Outlook Report is released by, options given are ఓకే, జస్ట్ ఇగ్నోర్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ OECD అనేది రిలీజ్ చేస్తుంది ఆర్గనైజేషన్ ఫర్
ఎకనామిక్ కోఆపరేషన్ and development. Okay, please pardon for this question. Actually while preparing నేను ఇవి ఆప్షన్స్ అనేవి చూసుకోలేదు. Okay, let's move to the next question. The recently launched Sakar Taxi initiative aims to benefit primarily ఇటీవల ప్రారంభించిన సాకార్ ట్యాక్సీ కార్యక్రమం ప్రధానంగా ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించబడింది? ఓకే అండి, సాకార్ ట్యాక్సీ. ఓకే, ఇట్స్ అ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ డ్రైవర్స్ కదా. ఓకే, సాకార్ ట్యాక్సీ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కోఆపరేటివ్ మోడల్ ఫర్ ట్యాక్సీ సర్వీసెస్. ఓకే అండి, సాకార్ ట్యాక్సీ పథకం ద్వారా ట్యాక్సీ డ్రైవర్లు సహకార సంఘాల రూపంలో కలిసి సేవలు అందించే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఓకే అండి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి? డ్రైవర్స్ యొక్క ఇన్కమ్, డ్రైవర్స్ యొక్క ఆదాయం పెంచడం. నెక్స్ట్ ఈ ప్రైవేట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ యాప్స్ వాటి యొక్క కమిషన్ తీసుకుంటాయి కదా, లైక్ ఊబర్, ఓలా, ర్యాపిడో, ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఏంటంటే కమిషన్స్ డ్రైవర్స్ నుంచి తీసుకుంటాయి. సో వీటిని తగ్గించడం కూడా సహకార్ ట్యాక్సీ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సహకార రంగాన్ని, కోఆపరేటివ్ సొసైటీని బలోపేతం చేయడం కూడా. నెక్స్ట్ మెరుగైన ప్రయాణికుల సేవలు. రైట్, దిస్ ఈస్ ద సహకార్ ట్యాక్సీ ఇనిషియేటివ్. నెక్స్ట్ క్వశ్చన్, which constitutional body conducts election to the offices of president and vice president? ఓకే అండి, ఇది ఎవరు ఇస్తారు? ఆబ్వియస్లీ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ నిర్వహిస్తుంది. ఓకే అండి, రైట్. సో ఇటువంటి వాటిలో మనకి ఎప్పుడు కూడాను మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఆర్టికల్ అనేది మెన్షన్ చేయాలి. సో ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 కాబట్టి ఈ ఆర్టికల్ అనేది అక్కడ ఆన్సర్లో తప్పకుండా పడాలన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ చీతా ఈజ్ ప్రైమరీ రిలేటెడ్ టు? ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ చీతా, ప్రాజెక్ట్ టైగర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ రెగ్యులర్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనిపిస్తున్నాయి. ఓకే అండి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రాజెక్ట్ చీతా. ఓకే, ప్రధానంగా దేనికి సంబంధించింది అంటే ద ఆన్సర్ ఈజ్ బి, చీతా రీఇంట్రడక్షన్ అండ్ కన్జర్వేషన్. రైట్, సో ఇది ఈజీ క్వశ్చన్, అంత ఈజీగా అడగరు. ఎలా అడుగుతారంటే చీతా అనేది ఎప్పుడు ఎక్స్టింక్ట్ అయ్యింది? 1952 కదండి. సో నెక్స్ట్, ఇండియాలో చీతాస్ అనేవి ఎక్కడ, ఏ నేషనల్ పార్క్లో ఉన్నాయి అంటే కూనో, మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఉన్నాయి. ఓకే అండి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి రెగ్యులర్గా అడుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద లేటెస్ట్ బ్రిక్స్ సమ్మిట్? ఓకే, సో రీసెంట్గా మనకి ఇండియా అనేది హోస్ట్ చేయడం జరిగింది బ్రిక్స్. బ్రిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్ కోఆపరేషన్ అమాంగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ కదండి. సో బ్రిక్స్ సమ్మిట్స్ brings together member countries to strengthen cooperation in trade and investment, finance and banking, sustainable development, technology and innovation. సో వీటిలో సహకారం కోసం ఎప్పుడు బ్రిక్స్ దేశాలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెస్ ద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్? ఓకే, సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ GCI, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ఏ సంస్థ విడుదల చేస్తుంది? దట్ ఈస్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఓకే అండి, సో ఇట్స్ అ
specialized agency of United Nations Organization. International Telecommunication Union, it's a specialized agency of UNO. Okay అండి. So indicate the index measures the commitment of countries to cyber security based on 5 pillars అన్నమాట. 5 pillars ద్వారా సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ రిలీజ్ చేయబడుతుంది. అదేంటంటే లీగల్ మెజర్స్ ఏవైతే తీసుకుంటున్నారో కంట్రీస్, సైబర్ బులింగ్ కానీ సైబర్ క్రైమ్స్ లాంటి ఇటువంటి వాటికి లీగల్ మెజర్స్ ఏవి తీసుకుంటున్నారు. తర్వాత టెక్నికల్ మెజర్స్ ఏవి తీసుకుంటున్నారు. ఓకే అండి. తర్వాత సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీస్, ఆ కంట్రీ యొక్క సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీస్. తర్వాత కెపాసిటీ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు, తర్వాత కోఆపరేషన్ అది ఇంటర్నేషనల్ కావచ్చు, నెక్స్ట్ రీజనల్ కోఆపరేషన్ కావచ్చు. దీని బేస్ మీద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది విడుదల అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద రీసెంట్లీ డిస్కస్డ్ బ్లూ ఎకానమీ 2.0 మెయిన్లీ ఫోకసెస్ ఆన్, యూ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. బ్లూ ఎకానమీ అనేది ఫోకస్ ఆన్ ఓషన్ బేస్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. రైట్. Which Indian organization is responsible for implementing the Gaganyaan mission? Okay, it's India's human space flight program. సో ఇప్పటికే మన ఇండియన్ పైలట్స్ ఆల్రెడీ ట్రైనింగ్ అది తీసుకొని ఉన్నారు. ఓకే. Gaganyaan is ISRO's human spaceflight mission aiming to send Indian astronauts. ఈ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని ఎలా అంటారంటే గగన్నాట్స్ అని అంటారు అనమాట. ఓకే. ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్ LEO and bring them back. This is important. And bring them back safely. Okay, that is very important. So it is implemented by ISRO. ఆర్బిట్ అనేది ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్ చెప్పుకున్నాం కదా. సో ఆస్ట్రోనాట్స్ ఎలా పిలుస్తారు, గగన్నాట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ ఈస్ కవర్డ్ అండర్ ద PM E-Bus సేవా స్కీమ్? PM E-Bus సేవా స్కీమ్ పథకం అంత ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది? ఓకే అండి. ఎలక్ట్రికల్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ environment, forest and climate change. Okay. I'm sorry, Ministry of Jal Shakti. Okay అండి, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ టు అప్రూవ్ ఎ కమర్షియల్ మలేరియా వ్యాక్సిన్ ఫర్ వైడ్ స్ప్రెడ్ యూజ్? ఓకే అండి. The correct answer is India. Okay. Next question. భారత్ 6G విజన్ primarily aims to. భారత్ 6G విజన్ అనేది ప్రధాన లక్ష్యం ఏమిటి? ఓకే అండి. టు మేక్ ఇండియా a global leader in 6G technology. Okay. So it is implemented by MeitY. Right. Next question.
విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెస్ ద వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్? ఓకే అండి, వరల్డ్స్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్స్ ఏ సంస్థ విడుదల చేస్తుందంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ డివిజన్, DESA, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్. ఓకే, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్. Next question, the NGT, the National Green Tribunal, was established under which act? Okay, the correct answer is National Green Tribunal Act 2010. Okay, and the objectives are it provides a speedy disposal of environmental cases kada, speedy disposal, it protects forests and biodiversity, it ensures environmental justice, it enforces environmental laws, okay, among all the countries. Okay, next question, which Indian state recently became the first to implement a green budget? గ్రీన్ బడ్జెట్ను అమలు చేసిన తొలి భారత రాష్ట్రం ఏది? ఆప్షన్స్ గివెన్ ఆర్ కేరళ, బీహార్, ఒడిషా అండ్ గుజరాత్. ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ బీహార్. ఓకే, సో పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తూ బీహార్ ప్రభుత్వం 2021 ఆర్థిక సంవత్సరంలో మార్చి 15, 2020 అసెంబ్లీలో ఈ బడ్జెట్ చేసింది. తర్వాత ఫాలోడ్ బై కేరళ. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్? ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ IQAir. ఓకే అండి, the World Air Quality Report is published annually by IQAir. It's a Switzerland based air quality technology company. Okay, so what are the objectives of this వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అంటే ఇట్ మానిటర్ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్. ఓకే అండి, నెక్స్ట్ PM 2.5 కాలుష్య స్థాయిలు అనేవి ఎప్పుడు మానిటర్ చేస్తుంది? నెక్స్ట్, ఎయిర్ పొల్యూషన్కి కాలుష్య విశ్లేషణ, తర్వాత ప్రభుత్వాలు గవర్నమెంట్కి విధానాల రూపకల్పనలో సహాయం అనేది చేస్తుంది. ఈ రిపోర్ట్ వల్ల దీని లాభం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ద PM జన్మన్ మిషన్? PM జన్మన్ మిషన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. So PM Janman mission, which is implemented by which ministry? PM Janman mission is implemented by which ministry?
Ministry of Tribal Affairs, right? Next question. Digital crop survey is mainly associated with. Okay. So digitally recording crop information and improving agricultural planning. ఓకే అండి, అగ్రికల్చరల్ డేటా కలెక్షన్ అనేది చేస్తున్నాను దీనికి సంబంధించింది, రైట్? ద డిజిటల్ క్రాప్ సర్వే ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు కలెక్ట్ రియల్ టైమ్ క్రాప్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీ, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ సిటీ రీసెంట్లీ హోస్టెడ్ ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్? Which Indian city recently hosted the Global Investors Summit? The correct answer is Bhopal. ఎప్పుడైందండి ఇది? ఫిబ్రవరిలో. నెక్స్ట్. Which constitutional amendment lowered the voting age from 21 years to 18 years? The correct answer is 61st Constitutional Amendment Act 1998. It reduced the voting age from 21 years to 18 years by amending Article 326 of the Constitution. All right. సో దీనివల్ల లాభాలు ఏం జరిగాయండి? దీని ప్రాముఖ్యత ఏంటంటే, సో యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అనేది పెరిగింది, ఎందుకంటే 18 ఇయర్స్కి తగ్గించడం వల్ల. ఓకే. నెక్స్ట్, ఓటర్ల సంఖ్య అనేది పెరిగింది, దీనివల్ల ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనేది మరింత బలపడింది. సో యూత్ ఎవరైతే ఉన్నారో, యంగ్ పాపులేషన్, వాళ్ళు పాలనలో భాగస్వామ్యం అయ్యారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద రీసెంట్లీ లాంచ్ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ NCEL primarily aims to promoting agricultural exports through cooperative society. Okay. Next question. Which institution publishes the Global Energy Transition Index? Which institution publishes the Global Energy Transition Index? The correct answer is World Economic Forum. Okay. Next question. The Anusandhan National Research Foundation ANRF was established mainly to, okay, to strengthen research and innovation in India. Research and innovation, to promote scientific research and innovation in India, right? Next question. Which Indian state has the largest coastline? Okay. So Gujarat is having the largest coastline, followed by Andhra Pradesh. Next question. So which ministry implements the PM E-Vidya program? PM E-Vidya కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? Obviously Ministry of Education అమలు చేస్తుంది. Which organization releases the State of the Climate in Asia report? The correct answer is World Meteorological Organization. Next question. Mission Karmayogi is associated with. Mission Karmayogi దేనికి సంబంధించింది? The correct answer is capacity building and continuous learning of
సివిల్ సర్వెంట్స్. ఈ సివిల్ సర్వెంట్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్ కోసం మిషన్ కర్మయోగి అనేది రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? సో ఆర్టికల్ 76 of the constitution provides for the attorney general of India. Next, which Indian organization developed the indigenous Astra beyond visual range air to air missile? Okay, correct answer is Defense Research and Development Organization. Okay, and so Astra is India's indigenously developed beyond visual range air to air missile. Beyond visual range air to air missile. Okay, shortcut lo emantarante beyond BV RAM, beyond visual range air to air missile. Okay, the last question, which Indian state became the first to implement a dedicated gig workers welfare scheme? Okay, the correct answer is Rajasthan. Which Indian state became the first to implement a dedicated gig workers welfare scheme? Rajasthan became the first state to implement platform for gig workers. Okay, so these are the questions that are very important. Then the current affairs happened in July 2026. Okay, and we have covered almost all the topics that are happened in July 2026. Okay, go through them, revise them properly, and these questions will appear definitely in your upcoming examinations. Okay అండి, సో మా క్వశ్చన్స్ క్వాలిటీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ మా వీడియోస్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్, ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, thus you encourage us. Okay, that's all for today, and so far we have covered the entire July month's current affairs. Okay, and tomorrow onwards the regular daily current affairs video will be uploaded